హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రత్నమాల రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చాక్లెట్ కేక్ని అచ్చం బేకరీ స్టైల్లో, అలాగే బేకరీ టేస్ట్తో వచ్చే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. కాబట్టి వీడియోని టిల్ ఎండ్ వరకు మీరు చూసినట్లయితే మీకు ఏ డౌట్స్ లేకుండా క్లారిటీగా మొత్తం కేక్ ఎలా చేయాలో అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గుడ్లని సున్నతో పాటు వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 గుడ్లు కూడా సున్నతో పాటు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది ఏ బేకరీలో ఉన్న అవైలబుల్ ఉంటుంది. అలాగే 1.5 కప్ 1.5 కప్ పౌడర్డ్ షుగర్ పంచదార పొడి వేసుకోవాలి. దీనంతటిని కూడా మనము బ్లెండర్తో అయితే మనకు పక్క బేకరీ స్టైల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను బ్లెండర్ యూస్ చేశానండి. మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బ్లెండింగ్ అనేది ఫ్లఫీనెస్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. చూసారా, ఈ ఫ్లఫీనెస్ వచ్చాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా 1/2 కప్ ఆయిల్ మనము దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండింగ్ చేయాల్సి ఉంటుందండి. 2 మినిట్స్ వరకు బ్లెండింగ్ చేయాలి. అప్పుడైతేనే మంచి ఫ్లఫీనెస్ అనేది మనకి వస్తుంది. తర్వాత జల్లెడ గంటి కానీ జల్లెడ గిన్నె కానీ ఏది ఉన్నా ఇలా పెట్టుకొని అందులో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ 1 కప్పు మైదా వేసుకోవాలి. అలాగే 1/2 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కూడా మనము జల్లెడ పట్టాల్సి ఉంటుందండి. అప్పుడైతేనే మనకి మధ్యలో బబుల్స్ రాకుండా చక్కగా కేక్ అనేది వస్తుందన్నమాట. ఉండల్లా ఏమైనా కనిపించినా వాటిని స్మాష్ చేసి మళ్ళీ జల్లెడ పట్టండి, వెళ్ళిపోతుంది. ఒక స్పాచులాతో కానీ లేదు అనుకుంటే ఏదైనా గెరట ఉన్నా లేదంటే విస్కర్ ఉన్నా తీసుకొని ఇలా రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేసినట్లయితేనే మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి. మీరు ఒకటే రొటేషన్లో తిప్పడం మర్చిపోకూడదు. ఒకే రొటేషన్లో తిప్పాలి. మీరు ఏ రొటేషన్లో అయితే తిప్పుతున్నారో ఫస్ట్ నుంచి అదే రొటేషన్లో తిప్పి మధ్యలోకి కట్ చేస్తే మనకి కేక్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది, బబుల్స్ ఫామ్ అవ్వకుండా మధ్యలో. కన్సిస్టెన్సీ చూసారా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని, ప్రెషర్ కుక్కర్ అండి మనం చేసేది, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం కూడా ఆయిల్ రాసుకోవాలండి కుక్కర్కంతా. తర్వాత ఒక బటర్ పేపర్, లేదు అనుకుంటే మీ ఇంట్లో A4 షీట్స్ ఉన్నా కానీ ఇలా దాని షేప్లో తీసుకొని వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ పేపరే తీసుకున్నాను. దానికి కూడా ఆయిల్ అంటించండి. మొత్తం నేను ఆయిల్ నీట్గా అప్లై చేశానండి. ముందుగా మనము తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఆ కుక్కర్లో నేను వేస్తున్నాను. మీకు ఇక్కడ చూసినట్లయితే కన్సిస్టెన్సీ క్లారిటీగా అర్థమవుతుందండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే స్పాంజ్ కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. బేకింగ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మంచిగా బేక్ అయ్యి మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది కుక్కర్లో. దాని తర్వాత కిందకి ఇలా ట్యాప్ చేసుకోవాలి. బబుల్స్ ఏమైనా లోపల ఉన్నా అవన్నీ పైకి వచ్చేస్తాయండి. అప్పుడు మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత లిడ్ అనేది మూసేసి పైన ఉన్న విజిల్ని మనం ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసేయాలి. తర్వాత ఒక పెంక పెట్టుకొని అది ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలండి.
లో ఫ్లేమ్లో. తర్వాత దాని మీద కుక్కర్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే 35 నుండి 40 నిమిషాల వరకు మనము దీన్ని ముట్టకుండా వదిలేయాలండి. అప్పుడైతేనే మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది. మీరు మధ్య మధ్యలో తీసి చూసినట్లయితే కేక్ అనేది అస్సలు సరిగ్గా రాదు. కాబట్టి పక్కాగా 20 నిమిషాలు అయిన తర్వాత చూసుకోవాలి అనుకుంటే, చెక్ చేయాలి అనుకుంటే మీరు 20 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవచ్చు. కానీ 20 నిమిషాల ముందు తీసుకొని అస్సలు చెక్ చేయొద్దు, అప్పుడు కేక్ అనేది పోతుంది. నేను ఇక్కడ టూత్పిక్తో చూసానండి, చాలా చక్కగా అసలు ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఎంతో చక్కగా, ఎంత మంచిగా ఫ్లఫీగా మనకి స్పాంజ్ కేక్ వచ్చింది. నెక్స్ట్ మనము ముందుగానే నేను అరగంట ముందు డీప్ ఫ్రిడ్జ్లో బాల్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఆ అమూల్ ఫ్రెష్ క్రీమ్ మీకు ఏ మార్కెట్లో అన్నా అవైలబుల్లో ఉంటుంది. సో ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. దాని తర్వాత పౌడర్డ్ షుగర్ 1 కప్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇదంతా కూడా మనము బ్లెండ్ చేసుకోవాలండి. మనకి బ్లెండ్ చేసుకోవాలి అంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్, అలాగే మన బాల్ ఏదైతే గిన్నె మనం తీసుకున్నామో అది చల్లగా ఉండేలా చూసుకోండి. అప్పుడైతేనే విప్పింగ్ క్రీమ్ అనేది మనకి త్వరగా వస్తుంది. లేదు అని అంటే విప్పింగ్ క్రీమ్ రావడానికి చాలా కష్టం అవుతుందండి. నాకు ఇక్కడ విప్పింగ్ క్రీమ్ రావడానికి సుమారుగా 20 నుండి 22 నిమిషాలు పట్టిందండి. బ్లెండ్ చేసినట్లయితే చూసారా, మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. దాని తర్వాత మనము కుక్కర్లో ఉన్న కేక్ చల్లపడ్డాక తీసేసుకుందాం. ఎంతో చక్కగా మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి, ఏ డౌట్ లేకుండా. ఎందుకంటే మనం అన్నీ కూడా కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లోగా వస్తుంది. చూసారా స్పాంజ్ కేక్ ఎంత బాగా వచ్చిందో. అసలు మనము 2 సైడ్లు పట్టుకున్నా ఎక్కడ విరగదు. పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. 1 కప్పు మైదాకి మనకి ఇక్కడ 800 గ్రాముల వరకు కేక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని దాన్ని మధ్యలోకి కోయండి. అప్పుడైతే మనం 2 పార్టీషన్స్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో, రౌండ్గా తిప్పుకుంటూ చేయండి. అప్పుడైతే నీట్గా వస్తుంది. ఇక్కడ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, లేదు అంటే వంకటింకరగా కట్ అయిపోతాయి. తర్వాత పాలు లేదా వేడి నీళ్ళు తీసుకొని అందులో పౌడర్డ్ షుగర్ వేయండి. ఆ షుగర్ వేసి కలుపుకోండి. ఇది మనకి కేక్ మీద వేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ పార్టీషన్ చేసుకున్న ఒక పార్ట్ మీద మనము కింద లేయర్ మీద మొత్తం కూడా షుగర్ సిరప్ అనేది మనము స్ప్రెడ్ చేయాలండి. అప్పుడైతే అందులో ఉన్న టెక్స్చర్ కానీ, స్వీట్నెస్ కానీ, అలాగే మాయిశ్చర్ కానీ బాగుంటుంది. మనం తినేటప్పుడు జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ మనం తయారు చేసుకునేది మొత్తం కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నానో, అదే విధంగా మీరు కూడా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేయండి. తరువాత ఇంకో లేయర్ కూడా మెల్లిగా నిదానంగా పెట్టి ఒత్తండి. మెల్లిగా ఒత్తండి, గట్టిగా ఒత్తమాకండి. దీని మీద కూడా మనము విప్పింగ్ క్రీమ్ వేసుకొని మొత్తం కూడా కేక్కి పట్టే విధంగా నీట్గా అది ఒక షేప్లో వచ్చే విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. స్పాచులా హెల్ప్తో కూడా మీరు దీన్ని చేయొచ్చండి. నేను స్పాచులా హెల్ప్తోనే దీన్ని నీట్గా ఒక షేప్ వచ్చే విధంగా, నీట్గా కనిపించే విధంగా చేశాను. చూసారా? దాని తర్వాత హర్షీస్ సిరప్ అని ఉంటుందండి, మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. లేదు అంత ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము అంటే
మీరు డైరీ మిల్క్ చాక్లెట్లో కొంచెం పాలు పోసన్నా ఇలా మీరు సిరప్లా చేసుకోవచ్చండి. దాన్ని మీరు డెకరేటివ్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు డెకరేటివ్ కూడా అవసరం లేదు అనుకుంటే విప్పింగ్ క్రీమ్ వరకే మనము స్టాప్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. మీరు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇక్కడ రౌండ్గా వేస్తున్నానండి ఫర్ డెకరేటివ్ పర్పస్. లుక్ వైజ్ కూడా బాగుంటుంది అనేసి. మిగిలిన విప్పింగ్ క్రీమ్ని నేను కోన్లో వేసుకున్నానండి. మీరు కోన్ లేదు అనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు. లేదు అనుకుంటే చేసుకోవచ్చండి. చాలా ఈజీయే, ఏమంత కష్టం కాదు. మనకి పక్కా బేకరీలో ఉన్నట్టు కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను నాజిల్తో ఈ డెకరేషన్ని చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా త్వరగా చేసేస్తారు, ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత హర్షీస్తోనే నేను మధ్యలో కూడా స్ప్రెడ్ చేయడం జరిగిందండి. మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఈ సిరప్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అటు ఇటు ఊపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీట్గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో 4 అవర్స్ వరకు పెట్టినట్లయితే చాలా మంచిగా ఉంటుందండి. మన కేక్ చూసారా ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన రత్నమాల రుచులు ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూసారు కదండి, ఎంతో చక్కగా ఎంతో టేస్టీగా బేకరీ స్టైల్లో చాక్లెట్